హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ యామ్ని గౌతమ్. ఇప్పుడు మనం వీడియో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాను. ఫస్ట్ కిస్మిస్ తీసుకున్నాను, కొంచెం చిన్న కప్పు. అలాగే సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ. అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను, చాలా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న పిస్తా కూడా తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. దీన్ని కూడా నెక్స్ట్ డేట్స్లో ఇట్లా లోపల ఉన్న సీడ్స్ అన్నీ రిమూవ్ చేసి ఇలా 1 కప్ తీసుకున్నాను, పెద్ద కప్ తీసుకున్నాను. నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాతకి 1 టీ స్పూన్ ఆయిల్ నెయ్యి, ఆయిల్ కానీ నెయ్యి వేసుకున్నాను నేను ఇక్కడ. నెయ్యి కొంచెం వేడైన తర్వాతకి ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ వేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. ముందుగా 1 కప్ జీడిపప్పు, అలాగే 1 కప్ బాదం పప్పు, అలాగే 1 కప్ పిస్తా పప్పు, అలాగే కొంచెం వాటర్ మిలన్ సీడ్స్, అలాగే కొంచెం కిస్మిస్. ఇవన్నీ వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఎందుకు వేయించుకుంటున్నామంటే క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. హై ఫ్లేమ్లో వేయించితే మాడిపోతుంది, మంచిగా వేగవు. అందుకని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా పూర్తిగా వేగిపోయినాయి, లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నిటినీ చల్లార్చుకోండి. మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు ఈ విధంగా వేగినవి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న డేట్స్ అన్నీ ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాము. పచ్చగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి ఎలా గ్రైండ్ చేసుకున్నానో నేను. ఈ గ్రైండ్ చేసుకున్నది మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. పూర్తిగా చల్లారిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఆ మిక్సీ బౌల్లోకి తీసుకొని బాగా ఒత్తుకుంటూ కలపండి. ఇలా బాగా కలపాలన్నమాట. 2 కలిసిపోవాలి. చూడండి బాగా కలిసిపోయినాయి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. మనం నెయ్యి ఏమి యూజ్ చేయకుండా లడ్డు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు లడ్డు వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మిగిలిన వాటితో కూడా లడ్డు చేసుకొని సర్వ్ చేసుకోవడమే. యమ్మీ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు ఈస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.